యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు మనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. ఇది నుండి ఏర్పడదేమో లేఖన భాగం చూసినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10 వచనం చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి ప్రభా, మరి ప్రతి ఒక్కరూ నాయన ఈ వాక్యం వింటకు సిద్ధపడేవారిగా ఉంట కృప చూపండి నాయన ప్రభా. వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంట కృప అనుగ్రహించండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవి గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించిన జీవితం దయచేయమని, నా నోటిని బొరగా సాధనంగా వాడుకున్నామని, నన్ను నీ శిరుదాటును వరకుపరచమని మా ప్రభువైన యేసు అమృతమాల వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే, మీరు దేవుని పిల్లలా అపవాది పిల్లలా? మీరు దేవుని పిల్లలా అపవాది పిల్లలా? చూడండి, ఈ ప్రపంచం అంతట్లో 700 కోట్ల కన్నా ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ప్రపంచం అంతటిలో 700 కోట్ల కన్నా ఎక్కువ మంది జనాభా ఉన్నారు. అయితే మన భారతదేశంలో 130 కోట్ల మంది పైగా జనాభా ఉన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా చైనా దేశంలో అయితే 150 కోట్ల కన్నా ఎక్కువ మంది ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇంత జనాభా ఉన్న ఈ ప్రపంచంలో సాతాను పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు? మనం ఎలా తెలుసుకోగలం? సాతాను పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు? సాతాను అపవాది ఒకటే కదా. సాతాను పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు అనేది మనం ఎట్లా తెలుసుకోగలము? కాబట్టి ఒక రకంగా చూసినట్లయితే అందరూ దేవుని పిల్లలే కదా. అందరిని దేవుడు సృష్టించలేదా? ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టించాడు. అయితే ఏదైనా తోటలో ఆదాము అవ్వ చేసిన పాపం కారణంగా మనుషునికి దేవునికి మధ్య విరోధం అనేది కలిగింది. వారు చేసిన పాపం కారణంగా మనుషునికి దేవునికి మధ్య సంబంధం అనేది తెగిపోయింది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు రక్తంలో కడగబడిన వారే దేవుని బిడ్డలు. యేసు రక్తంలో కడగబడిన వారు దేవుని బిడ్డలు ప్రియులారా. కాబట్టి చూడండి, పూర్వం రోజుల్లో మెథడిస్ట్ సంఘం అనేది ఉండేది. మెథడిస్ట్, ఇప్పుడు కూడా అనేక రకాల సంఘాలు అనేకమైన సంఘాలు ఉన్నాయి కదా. అది ఇప్పుడు చూసినట్లయితే, ఆ రోజుల్లో చూసినట్లయితే మెథడిస్ట్ సంఘం అనేది ఉండేది. ఆ సంఘం వారు ఏమనుకునేవారంటే, మా సంఘమే గొప్పది, మా సంఘం పరిశుద్ధత కలిగినది, మేమంతా పరిశుద్ధత కలిగిన వారము అని వారు అనుకునేవారు. ఇప్పుడు కూడా అనుకునేవాళ్ళు ఉన్నారు. మా సంఘం గొప్పది, మా సంఘానికి వస్తే రక్షణ పొందుతారు అనుకునేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఆ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే జాన్ వెస్లీ. జాన్ వెస్లీ అంటే ఎవరు? ఇంగ్లాండ్ని ఉజ్జీవింపజేసిన జాన్ వెస్లీ అండి. ఇంగ్లాండ్ని ఉజ్జీవింపజేసిన జాన్ వెస్లీ
ఈ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించింది. అయితే ఒకరోజు ఆయన కల కన్నాడు. కల ఏమని? ఆయన పరలోకానికి వెళ్ళాడంట. పరలోకంకి వెళ్ళాడంట. వెళ్ళి దేవదూతని అడుగుతున్నాడు. ఏమని? చూడండి, మేమే పరిశుద్ధులము, మేమే పరలోకానికి వెళ్తాం అని వాళ్ళు అనుకునేవారు, మెథడిస్ట్ సంఘం వారు. ఈ విధంగా అక్కడ దేవదూత కూర్చొని ఉన్నాడు. జాన్ వెస్లీ ఆ దేవదూత వద్దకు వెళ్ళి, పరలోకంలో ఆంగ్లికన్లు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఆంగ్లికన్లు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. అలాంటి వారు ఎవరు లేరు ఇక్కడ అని దేవదూత సమాధానం చెప్పింది. అలాంటి వారు ఎవరు కూడా ఇక్కడ లేరని దేవదూత సమాధానం చెప్పింది. తర్వాత ప్యూరిటన్లు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు దేవదూతని. ప్యూరిటన్లు ఎంతమంది ఉన్నారు అంటే అలాంటి వారు కూడా ఎవరు ఇక్కడ లేరు అని దేవదూత సమాధానం చెప్పింది. తర్వాత ప్రెస్బిటేరియన్లు ఎంతమంది ఉన్నారు? ప్రెస్బిటేరియన్లు అంటే ఆ రోజుల్లో ఉన్న సంఘాల పేర్లు ఇవన్నీ. ప్రెస్బిటేరియన్లు ఎంతమంది ఉన్నారు అని మళ్ళీ దేవదూతని అడిగాడు ఈ యొక్క జాన్ వెస్లీ. అలాంటి వారు కూడా ఎవరు పరలోకంలో ఎవరు కూడా లేరని దేవదూత సమాధానం చెప్పింది. అయితే మరి పరలోకంలో అందరూ మా మెథడిస్టులే ఉన్నారా అడిగాడు. అందరూ మా మెథడిస్టులే ఉన్నారా అన్నాడు. అయితే ఏమంది? అందుకదా దేవదూత అసలు మెథడిస్టులు అసలు లేనే లేరు అంది. మెథడిస్టులు అసలే లేనే లేరు. జాన్ వెస్లీకి కోపం వచ్చేసింది. ఎందుకంటే వారి సంఘమే గొప్పదని, వారే పరలోకానికి వెళ్తారని అని వారు చెప్పుకుంటున్నారు కదా మెథడిస్ట్ సంఘం వాళ్ళు. మరి ఈ అసలు మెథడిస్ట్ అసలు లేరు అనేసరికి ఇది జాన్ వెస్లీకి ఏమవుతుంది? కోపం వచ్చేసింది. అయితే అసలు పరలోకంలో ఎవరున్నారు అని అడిగాడు దేవదూతని. పరలోకంలో ఎవరున్నారు అని అడిగాడు దేవదూతని. అప్పుడేముందండి దేవదూత, యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఉన్నారు ఇక్కడ అని చెప్పి సమాధానం చెప్పింది. యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు అని సమాధానం చెప్పింది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు కదా. కాబట్టి ఆ సంఘం మా సంఘం గొప్పదని, మా సంఘం గొప్పదని, మా సంఘం గొప్పదని, మా సంఘం నీతిపరులని ఇలా అనుకోవద్దు. ఇలా అనుకునేవారిగా ఉండవద్దు. అసలు ఇట్లాంటి దేవుడు ఇలాంటివన్నీ కోసం చేయడం మనల్ని. అసలు ఎవరు నీతిపరులు అనేదే ఆయన చూస్తాడు కానీ ఇవన్నీ కూడా ప్రభు అడగడు. ఇవన్నీ మనం స్థాపించుకున్నది ఈ లోకములో. అంతే, ఈ సంఘాలు అన్నది మనము స్థాపించుకున్నది. కాబట్టి చూడండి, యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఉన్నారు అని చెప్పాడు. చూడండి, పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో చూడండి, వ్యభిచారం చేయవద్దు అని వ్రాయబడి ఉంది. అంటే ఒక క్రియ చేస్తే అది వ్యభిచారం చేసినట్టుగా పాత నిబంధనలో గుర్తు, ఒక క్రియ చేస్తే. అయితే మరి కొత్త నిబంధనలో ప్రభు ఏం చెప్పారు? మరి ఏ స్త్రీనైనా మోహపు చూపుతో చూస్తే వారు వ్యభిచారము చేసినట్లే అన్నాడు. మోహపు చూపుతో ఏ స్త్రీనైనా చూసినట్లయితే వారు వ్యభిచారము చేసినట్లే అని ప్రభు ఇక్కడ మరి కొత్త నిబంధనలో తెలియజేశాడు. కాబట్టి చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను తన దగ్గరికి వచ్చిన వారిని ఏమన్నాడు? సర్ప సంతానమా అని పిలిచాడు. సర్ప సంతానమా అంటే సాతాను సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. అదే విధంగా ప్రభు కూడా అన్నాడు, సర్పములారా అన్నాడు. సర్పములారా అన్నాడు. కాబట్టి చూడండి, యోహాను వార్త 8వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు, వాని యందు సత్యమే లేదు,
మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరు? అపవాది. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి అబద్ధములు ఆడేవారికే తండ్రి సాతాను. అబద్ధములు ఆడేవారికే ఈ సాతాను తండ్రి. చాలామంది చూడండి పరలోక ప్రార్థన చేస్తారు. ఏమని? పరలోక మందున్న మా యొక్క తండ్రి అంటారు కదా, అంటారు. నిజంగా దేవుడు నీకు తండ్రేనా? అయితే నువ్వు నిజంగా దేవుని కుమార్తెవేనా? నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? మరి చూడండి, మన దేశంలో కొంతమంది అబద్ధం అని పేరు పెట్టుకుంటారు. అబద్ధము అని పేరు పెట్టుకుంటారు. వారి పేరు జీవితం అంతా అబద్ధమే. వారి జీవితం అంతా కూడా అబద్ధమే. అయితే దేవుని పిల్లలు అలా ఉండరు. చూడండి, కీర్తన 15:4 చూసినట్లయితే, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినను మాట తప్పడు. కాబట్టి అదే దేవుని పిల్లల యొక్క లక్షణం. అది మాట తప్పేవారిగా మనం ఉండం. కనుక ఒక హైందవ సహోదరుడు ఏమన్నాడంటే, మేము కొలిచే దేవుడే అబద్ధం ఆడవచ్చని చెప్పాడు. అన్నాడు. అయితే బైబిల్లో ఉన్న దేవుడు అలా చెప్పలేదు, అలా నేర్పించలేదు మనకి. అబద్ధము ఆడవద్దు అన్నాడు. చూడండి, ఆదివారము చర్చికి వస్తారు కదా, ఆదివారం అంతా దేవుని పిల్లలే. తర్వాత సోమవారం నుండి శనివారం వరకు సాతాను పిల్లలు. శనివారం వరకు సాతాను పిల్లలుగా నడుచుకుంటున్నారేమో. కొంతమంది అలా నడుచుకుంటూ ఉండొచ్చు. అది వేషధారణ. చూడండి, ఒక కథ ఉంది. ఏంటంటే, ఒక అబ్బాయిని వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఒక కుందేలు కొనుక్కురమ్మని చిన్న బుట్ట ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించారు. అయితే ఆ అబ్బాయి వెళ్ళి కుందేళ్ళు కొనుక్కొని వస్తూ దారిలో క్రికెట్ ఆడుతూ ఉండగా ఎవరో స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతూ ఉండగా వారిని చూస్తూ అక్కడ ఆగాడు. అంతలో ఆ అబ్బాయి స్నేహితుడు ఒకడు వచ్చి ఏం చేశాడంటే, ఆ బుట్టలో ఉన్న కుందేలను తీసేసి ఏం చేశాడు, పంది పిల్లల్ని పెట్టాడు. ఆ విషయం ఈ కుందేలు కొన్న అతనికి తెలియదు కదా. కాబట్టి వెళ్ళి ఇదిగో కుందేలు అని చూపించాడు తల్లిదండ్రులకి. తీస్తారు కదా పందిపిల్ల. ఏంటిది, పంది పిల్లని తీసుకొచ్చావేంట్రా, వెళ్ళి ఇచ్చేసి కుందేలు పిల్లని తీసుకురా అని పంపారు. నేను కుందేలుని తీసుకొచ్చానే అని అనుకుని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఆ పంది పిల్లల బుట్టలో వేసుకొని మళ్ళీ వెళ్ళి మా క్రికెట్ చూస్తూ ఉండగానే అదే స్నేహితుడు వచ్చి ఏం చేశాడు, ఆ యొక్క పంది పిల్లల్ని బుట్టలో ఉన్న పంది పిల్లల్ని తీసేసి అందులో ఏం వేశాడు, కుందేలు పిల్లల్ని వేసాడు. తీసుకెళ్ళి ఏంటి పంది పిల్లలు ఇచ్చావేంటి అంటే ఇది అంత గమనించట్లేదు. ఆ క్రికెట్లోనే ఉండిపోయాడు, క్రికెట్ చూస్తూ ఉండిపోయాడు అందులోనే. కనుక మరి వెళ్ళి ఏంటి పంది పిల్లలు ఇచ్చావేంటి అని షాప్ యజమానితో పోట్లాడుతూ ఉండగా చూసేసరికి అందులో ఏముంది, మార్చేశాడు కదా మరి స్నేహితుడు వచ్చి. అందులో ఏముంది, కుందేలే ఉంది. మరి కుందేలే ఉందిగా పందిపిల్ల అంటావేంటి అన్నాడు. సరే అని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి మరి ఇంటికి వచ్చే దారిలో మళ్ళీ ఏం చేశాడంటే, ఆ క్రికెట్ చూస్తూ ఉండగా అదే స్నేహితుడు మళ్ళీ వచ్చి ఆ యొక్క బుట్టలో ఉన్న కుందేలుని తీసేసి
ఏం పెట్టాడు? పంది పిల్లల్ని పెట్టాడు. మళ్ళీ తీసుకెళ్ళి తల్లిదండ్రులు చూపించాడు. నేను కుందేలను తీసుకొస్తే పంది పిల్ల అంటారేంటి, చూడండి అన్నాడు. నిజంగా చేస్తే అక్కడేముంది? పంది పిల్లే ఉంది. అక్కడేముంది? పంది పిల్లే ఉంది. ఇదంతా మారుతుంది ఎవరు? స్నేహితుడు. స్నేహితుడు ఇదంతా మారుస్తున్నాడు, ఇలా ఈ విధంగా మారుతున్నాడు. కాబట్టి మనము మన జీవితము ఆ విధంగా ఉందా? వాళ్ళు ఏమన్నారు? అబ్బాయికి చాలా కోపం వచ్చి పంది పిల్లల్ని నేలకేసుకుంటే, నీవు అయితే పంది పిల్లగానైనా ఉండు, లేకపోతే కుందేలుగానైనా ఉండు, 2 విధాలుగా నువ్వు షాపులో కుందేలులాగాను, మరి ఇంటికి వచ్చేసరికి పంది పిల్ల నువ్వు ఉండవద్దని 2 రకాలుగా ఉండకు అన్నాడు. కాబట్టి దీనిలో సత్యం మీకు అర్థమైంది కదా. అంటే ఏంటి? ఆదివారం అంతా నువ్వు దేవుని బిడ్డల్లా నువ్వు నటిస్తున్నావు, ఆదివారం అంతా దేవుని బిడ్డల్లా ఉంటున్నావు. మరి సోమవారం నుండి శనివారం వరకు ఎలా జీవిస్తున్నావు? సాతాను బిడ్డల్లాగా, సాతాను పిల్లల్లాగా, సాతాను సంతానంలాగా జీవిస్తున్నారు. అది కథలో ఉన్న ఆంతర్యం ఇది. కనుక అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో ఎలా తెలుస్తుంది? అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో ఎలా తెలుస్తుంది? కాబట్టి మారు మనసు పొందిన వారు దేవుని పిల్లలండి. మారు మనసు పొందిన వారు దేవుని పిల్లలు. మరి నీతి నిజాయితీగా జీవించేవారు దేవుని పిల్లలు. మనసాక్షిని పరిశుద్ధంగా ఉంచుకునేవారు దేవుని పిల్లలు. మనసాక్షిని పవిత్రంగా ఉంచుకునేవారు దేవుని పిల్లలు. కాబట్టి చూడండి, మారు మనసు పొందిన వారు కూడా జాగ్రత్తగా ఉండకపోతే తప్పులు చేస్తారు. ఒకవేళ చూడండి, మారు మనసు పొందిన వారు కూడా ఒకవేళ వారు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే వారు కూడా తప్పులు చేసే అవకాశము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలి. అంటే జాగ్రత్త ఉండాలంటే ముందు దేవుని యందు నీకు భయం అనేది ఉండాలి, భయము భక్తి అనేది నీకు ఉండాలి. అదే చూడండి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని రాయబడే ఉంది. చూడండి, ఒక గొర్రెపిల్ల బురదలో పడితే కేకలు వేస్తుంది కదా. గొర్రెపిల్ల బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది, బయటకు వచ్చే వరకు అరుస్తూనే ఉంటుంది. అదే పంది పిల్ల బురదలో పడింది అనుకోండి, అది కేకలేస్తుందా? పంది పిల్ల బురదలో పడితే అదేం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుంది. ఆ బురదలోనే అది దానికి ఎంతో సరదాగా ఉంటుంది అనమాట పందికి. గొర్రెపిల్ల అయితే ఆ బురదలో ఉండగలదా? ఉండలేదు కదా. కాబట్టి అదే మారు మనసు పొందిన వారికి గల డిఫరెన్స్ అదే అన్నమాట. మారు మనసు పొందిన వారు ఎవరంటే గొర్రెపిల్లలు. మారు మనసు పొందినవారు పంది పిల్లల కింద లెక్క వచ్చింది. అదే అర్థం, ఇంకెంతకని ఏం లేదు. కనుక మారు మనసు పొంది జీవించేవారిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా మరి మారు మనసు ఇంకా మీరు పొందని స్థితిలో మీరు కనుక ఉన్నట్లయితే, మీరు ఇంకా మారు మనసు పొందని స్థితిలో ఉన్నట్లయితే ఇకనైనా దేవుడు ఇంకొక సంవత్సరం మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇకనైనా మీరు ఏ విధంగా ఉండాలి? దేవుని బిడ్డలుగా మీరు జీవించేవారిగా ఉండాలి, మారు మనసు పొందిన బిడ్డలుగా ఉండేవారిగా ఉండాలి. గొర్రెపిల్ల ఏ విధంగా బురదలో పడితే ఎలా కేకలు వేస్తుందో అలా కేకలు వేసేవారిగా ఉండాలి. అంటే మారు మనసు పొంది జీవించేవారిగా ఉండాలి. బురదలో ఉండటానికి ప్రయత్నం చేసేవారిగా ఉండకూడదు. బురదలో ఉండేవారు ఎవరు? మారు మనసు లేనివారు. కాబట్టి ఈ విధముగా మరి ఇంకా మారు మనసు పొందకుండా ఎంతకాలం ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? ఇంకా మారు మనసు పొందకుండా ఎన్ని సంవత్సరాలు అట్లా జీవిస్తావు? కాబట్టి ఈరోజే నువ్వు సొంత రక్షకునిగా దేవుని నీవు అంగీకరించేవారిగా ఉండాలి.
ఈరోజే నీవు సొంత రక్షకునిగా దేవుని నీవు అంగీకరించే వారిగా ఉండాలి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి యేసు రక్తంలో కడగబడండి, యేసు రక్తంలో కడగబడండి. ఇప్పుడు మనం జాన్ వెస్లీ కళ గురించి విన్నాం కదా, చూసాం కదా, విన్నాం కదా. ఏంటి? యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే పరలోకములో ఉంటారు. అంతేగాని ఆ సంఘము, ఈ సంఘము, ఈ సంఘము, ఆ సంఘము, ఆ సంఘము, ఈ సంఘం అనేది ఏం లేదండి. కాబట్టి ఇప్పుడు యేసు రక్తంలో కడగబడండి, దేవుని బిడ్డగా మారండి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సంఘాల గురించి మీరు, సంఘాల గురించి, ఆ సంఘము, ఈ సంఘము, ఈ సంఘం, నా సంఘం గొప్పది, నా సంఘం, మా సంఘం వాళ్ళే పరలోకం వెళ్తారు అని, ఆ సంఘం వాళ్ళు పరలోకం వెళ్ళరు అని, ఇలాంటివన్నీ తేడాలన్నీ చూపించకుండా అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే అన్న మనసుతో జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా మరి ఇది దేవుని పిల్లలు ఎవరో, అపవారి పిల్లలు ఎవరు ఇప్పుడు మనకు అర్థమైంది కదా. కాబట్టి ఈ విధంగా మనము జీవించేవారిగా, దేవుని పిల్లలుగా మనం జీవించేవారిగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. మీకు తండ్రి మరి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారా, ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి ప్రభా. మారు మనసు కలిగి జీవించే వారిగా ఉంటగా నీ కృపను గ్రహించండి నాయన తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరూ నాయన మరి యేసు రక్తంలో మరి కడుగబడి మరి జీవించేవారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. నాయన తండ్రి, మీరు మాకు ఇంకొక సంవత్సరము మాకు అనుగ్రహించాను నాయన ప్రభా. నీవు ఇంకొక సంవత్సరం అనే నూతన దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించారు నాయన తండ్రి ప్రభా. ఇక్కడ నుంచైనా మరి మేము అర్థం చేసుకొని, నీ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకొని, ఈ కృపను మేము అర్థం చేసుకొని, ఎందు భయభక్తులుగా మేము జీవించే వారిగా ఉంటకు నీ కృప దయచేయమని నజరేయుడైన బ్రతమాలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి ఎందు దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకాన్ని సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచినను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.